హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు గోవిద్య. సో రీసెంట్గా 2025లో ఒక ఏఎల్పి నుంచి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. సో అదేవిధంగా దాని రిలేటెడ్గా పాస్ట్ ఇయర్ 2024 ఏఎల్పిలో CBT 1 కావచ్చు, CBT 2, దీని రిలేటెడ్గా ఎటువంటి క్వశ్చన్స్ అయితే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అడిగారో దాని గురించి మనం ఈరోజు డిస్కషన్ చేసుకోబోతున్నాం. అంతకంటే ముందుగా ఎవరైతే టెక్నికల్ రిలేటెడ్గా ఆర్ఆర్బీలో కావచ్చు లేదా స్టేట్ వైడ్ కావచ్చు, ఆర్ఆర్బీ, ఏఎల్పి, జేఈ రిలేటెడ్గా టెక్నికల్ రిలేటెడ్ ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఎగ్జామినేషన్స్కి, డెఫినెట్గా వాళ్ళకి వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ఆప్షన్ ఏదైనా ఉందంటే అది గోవిద్య ఇన్స్టిట్యూట్ మాత్రమే. మీకు ఎటువంటి గైడెన్స్ కావచ్చు, ఓకేనా, అదేవిధంగా ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏదైనా సరే మీకు ఎటువంటి గైడెన్స్ కావాలన్నా గోవిద్యాన్ని మీరు సంప్రదించాల్సి ఉంటుంది. దాంతోపాటు ఇవాళ వచ్చేసి మనం మెయిన్గా మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఏఎల్పి ఓకేనా 3 స్టేజెస్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. CBT 1, CBT 2, CBT 2లో పార్ట్ ఏ, పార్ట్ బి, అదేవిధంగా CBAT ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ పార్ట్ ఏ, పార్ట్ బిలో చూసుకున్నట్లయితే పార్ట్ బి అనేది ప్యూర్ టెక్నికల్, ఆల్రెడీ మీకు తెలిసి ఉండొచ్చు. డెఫినెట్గా అంటే టెక్నికల్ రిలేటెడ్గా డెఫినెట్లీ మనకి యూజ్ ఉండాలి కాబట్టి మీరు డెఫినెట్లీ గోవిద్యాన్ని మీరు సంప్రదించి కోర్స్ డీటెయిల్స్ కూడా మీరు ఒకసారి రెఫర్ చేసుకొని ఇప్పటి నుంచి ప్రిపేర్ అయినట్లయితే ఇంకా బెనిఫిట్ ఉంటుందన్నమాట. ఈ రోజు అయితే మనం 2024 ఓకేనా CBT 1 ఓకేనా ఏఎల్పికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ ఏదైతే జరిగిందో దాని రిలేటెడ్గా అడిగినటువంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేది మనం డిస్కషన్ చేద్దాం. క్లియర్? అంటే ఇదే విధంగా మీకు అర్థమెటికే కాదు రీజనింగ్ ఓకేనా, అదేవిధంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ రెగ్యులర్గా క్లాసెస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాము. డెఫినెట్గా మీరు దాని యొక్క రెఫరెన్స్ ఆధారంగా మీరు తీసుకొని నెక్స్ట్ అప్కమింగ్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో 2025 ఏఎల్పి నోటిఫికేషన్ కి సంబంధించి దాన్ని డెఫినెట్గా మీరు క్రాక్ చేయాలని చెప్పేసి ఈ వీడియోస్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. క్లియర్? 1 by 1 క్వశ్చన్స్ అనేది మనం చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, ఏ మ్యాన్ లాసెస్ 20% ఆఫ్ హిస్ మనీ ఫుల్ స్టాప్ ఆఫ్టర్ స్పెండింగ్ 25% ఆఫ్ ది రిమైనింగ్ అమౌంట్ హీ హ్యాస్ 480 రూపీస్ లెఫ్ట్. వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ మనీ హీ ఒరిజినల్లీ హ్యాడ్? అంటే ఇక్కడ ఏం ప్రొవైడ్ చేశారంటే ఏ మ్యాన్ లాసెస్ 20% ఆఫ్ హిస్ మనీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వ్యక్తి దగ్గర ఇనిషియల్గా 100% ఆఫ్ ఎక్స్ అంటే 100% ఆఫ్ మనీ ఉన్నట్లయితే అందులో 20% లాస్. క్లియర్? 20% లాస్. అయితే రిమైనింగ్ మనీ 80% ఉంటుంది. 80% ఆఫ్ ఎక్స్. క్లియర్? దాని తర్వాత ఏమన్నారండి, ఆఫ్టర్ స్పెండింగ్ 25% ఆఫ్ ది రిమైనింగ్ అమౌంట్, ఏదైతే రిమైనింగ్ అమౌంట్ ఉందో అందులో 25% ఆల్రెడీ స్పెండ్ చేశారు అంటున్నారు. అండ్ దెన్ హీ హ్యాస్ 480 లెఫ్ట్. అంటే 25% స్పెండ్ చేసిన తర్వాత 480 లెఫ్ట్. అంటే ఈ 80% ఆఫ్ మనీలో 25% ఆల్రెడీ అయిపోయింది అంటున్నారు. అవునా? అంటే రిమైనింగ్ 75% మాత్రమే మిగలడం జరిగింది. క్లియర్? అయితే ఈ 80%లో 75% ఆఫ్ ద మనీ మాత్రమే మిగిలిపోవడం జరిగింది. ఆ అమౌంట్ ఎంత అంటున్నారండి? 480. క్లియర్? అంటే మీనింగ్ ఏంటి? 80% అంటే 75% ఆఫ్ 80% ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 480. 75% అంటే 3/4. 80% అంటే 4/5 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 480. క్లియర్? 4 gets cancel. 3 1s are 3 160 సార్. ఎక్స్ ఈక్వల్ టు 160 ఇంటూ 5 ఓకేనా 800 అండి. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. క్లియర్? అంటే ఈజీ టు మోడరేట్ లెవెల్ క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనా? మీరు కాబట్టి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద యావరేజ్ ఆఫ్ ది ఫస్ట్ 25 మల్టిపుల్స్ ఆఫ్ 3 అంటే 3 టేబుల్లో వచ్చేటటువంటి ఫస్ట్ 25 నెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అని అడిగారు. అంటే 25 నెంబర్స్ యొక్క యావరేజ్ 25 నెంబర్స్ యొక్క యావరేజ్ 3 మల్టిపుల్ అంటున్నారు. అంటే ప్రతి ఒక్క నెంబర్కి డిఫరెన్స్ ఎంత ఉంటుందండి? 3 డిఫరెన్స్ ఉండడం జరుగుతుంది. అవునా? అంటే డెఫినెట్గా ఇందులో నుంచే మనం చెప్పొచ్చు ఓకేనా, మిడిల్ వాల్యూ ఏదైతే ఉందో అదే యావరేజ్ నెంబర్ అవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా 25 నెంబర్స్ అంటున్నారు. 25 నెంబర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 6 9 ఇలా అప్ టు 25 మల్టిపుల్స్ అంటున్నారు. అంటే 75 వరకు. అవునా? 3 × 25 75 వరకు. అంటే ఇందులో వచ్చేటటువంటి మిడిల్ వాల్యూనే మన యావరేజ్ అవ్వడం జరుగుతుంది. అవునా కదా? ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్క చోట మనకి 3 డిఫరెన్స్ రావడం జరుగుతుంది. అవునా? ఈ విధంగా 3 డిఫరెన్స్ కాబట్టి కామన్గా మిడిల్ వాల్యూ మన ఆన్సర్ అవుతుంది. ఖచ్చితంగా 25 నెంబర్స్లో మిడిల్ వాల్యూ ఏంటి? 13th నెంబర్. అవునా? ఆన్సర్ ఏంటప్పుడు యావరేజ్ 13th నెంబర్ అవుతుంది. ప్రతి ఒక్కటి 3 మల్టిపుల్. అవునా? 13 3s are 39 అనేది ఇక్కడ మన యావరేజ్. ఆప్షన్ ఏ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ 9.6 is to 16.8 ఇన్ ప్రపోర్షన్ విత్ 18 is to x, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? ఇన్ ప్రపోర్షన్ అంటున్నారు. ఇన్ ప్రపోర్షన్ మీన్స్ వాట్? ఇప్పుడు ఏ is to b ఇన్ ప్రపోర్షన్ విత్ c is to d. అంటే మీనింగ్ ఏంటి? a/b ఈక్వల్ టు c/d విచ్ మీన్స్ ad ఈక్వల్ టు bc అని మీనింగ్. క్లియర్? ద సేమ్ కాన్సెప్ట్ ఓకేనా. 9.6 అంటే నియరెస్ట్ అదేవిధంగా ఫార్దెస్ట్ మనం తీసుకోవచ్చు అనమాట. 9.6 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 16.8 ఇంటూ 18. క్లియర్? అప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుందండి?
సో 16.8 ఇంటూ 18/9.6 బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్లో నేను మల్టిప్లై విత్ 10 చేసినట్లయితే, ఎందుకండి ఇక్కడ డెసిమల్ తర్వాత ఇక్కడ 1 డిజిట్ ఉండడం జరిగింది, అంటే మనకు నార్మల్ ఇంటీజర్ రూపంలో రావాలి అంటే సో 10th బోత్ న్యూమరేటర్ డినామినేటర్తో మనం మల్టిప్లై చేసినట్లయితే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఇది రాయకుండా చేయొచ్చు, అర్థం కావాలని చెప్తున్నాను. క్లియర్? సో 168 ఇంటూ 18/96. క్లియర్? సో అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సో 8th టేబుల్లో మనం క్యాన్సిల్ చేసినట్లయితే, ఎందుకంటే ఇక్కడ 16, 8, 9, 6 డెఫినెట్గా 8th టేబుల్ డివిజిబుల్ అవుతుంది. అవునా? 8 21 టైమ్స్, ఓకేనా, 8 12 టైమ్స్. సో ఇక్కడ 18 12, 6 2s are 6 3s are. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 21 ఇంటూ 3, ఓకేనా, అంటే 63/2. 63లో ఆఫ్ 31.5. సో ఆప్షన్ డి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా ఇన్ ప్రపోర్షన్ ఇచ్చినప్పుడు మీకు అర్థం కావాల్సింది ఏంటంటే సో నియరెస్ట్ వాల్యూ ఫార్దెస్ట్ వాల్యూ, అంతే కదా. ఇక్కడ ఏబిసిడి అనుకున్నట్లయితే సో ఫార్ములా ఏంటంటే ఏడి ఈక్వల్ టు బీసీ, అంటే దూరంగా ఉన్నటువంటి వాల్యూస్ దగ్గరగా ఉన్నటువంటి వాల్యూస్, నియరెస్ట్ ఫార్దెస్ట్ వాల్యూస్ మల్టిప్లికేషన్ మనం చేసి ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ 3-digit నెంబర్ ఈస్ సచ్ దట్ ఇట్స్ యూనిట్ డిజిట్, టెన్స్ డిజిట్ అండ్ 100 digit ఆర్ ఇన్ ద రేషియో 2:3:4. ఫుల్ స్టాప్. ద సమ్ ఆఫ్ దిస్ నెంబర్ అండ్ ది నెంబర్ అబ్టైన్డ్ బై రివర్సింగ్ ఇట్ డిజిట్స్ 1332. ఫుల్ స్టాప్. ఫైండ్ ద పాజిటివ్ డిఫరెన్స్ బిట్వీన్ ది 3-digit నెంబర్ అండ్ ది నెంబర్ ఫార్మ్డ్ బై ది రివర్సింగ్ ఇట్స్ డిజిట్స్. ఓకేనా? సో ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ ఒక 3-digit నెంబర్ అంటున్నారు. ఈ సచ్ దట్ యూనిట్ డిజిట్, టెన్స్ డిజిట్ అండ్ 100th digit ఈస్ రేషియో 2:3:4 అంటున్నారు. ఓకేనా? ఇప్పుడు 2:3:4 మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే సో ఏ యూనిట్ డిజిట్స్ అంటే ఇక్కడ మీరు చూడండి, యూనిట్ డిజిట్ అంటున్నారు, టెన్స్ డిజిట్, 100 digit. మనం నార్మల్గా నెంబర్ రాసేటప్పుడు సో ఏ రూపంలో రాస్తాము? సో 1లు 10లు 100లు, అవునా, ఫ్రమ్ ద రైట్ సైడ్ నుంచి. ఓకేనా? అంటే విచ్ మీన్స్ 1s 10s 100s. కాబట్టి నేను రేషియో ఇక్కడ ఎలా రాసుకుంటున్నానంటే 4:3:2 రూపంలో రాసుకుంటున్నాను. గమనించాలి. క్లియర్? 4:3:2 అంటే 1s రేషియో 2, 10s రేషియో 3, ఓకేనా, 100s రేషియో 4. ఓకేనా? ఈ రూపంలో రాసుకున్నాను. ఓకే, ఇలా రాసుకున్న తర్వాత ఖచ్చితంగా 3-digit నెంబరే అంటున్నారు. సో ఇంకేం పాసిబిలిటీ ఉంది ఈ రేషియోలో రావాలి అంటే 4:3:2 రేషియోలో రావాలంటే ఇంకొక పాసిబిలిటీ ఏముంది? ఫర్ ఎగ్జాంపుల్ అంటే డబుల్ చేసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ సో 8 6 4. క్లియర్? ఇది ఒక పాసిబిలిటీ. ఈ 2 పాసిబిలిటీసే. ఇంకొక డౌట్ రావచ్చు, ఏం సార్ దీనికి ఇంకొక డబుల్ చేయొచ్చు కదా అంటే ఏమవుతుందంటే 16 అవుతుంది, 12 అవుతుంది, సో 8 అవుతుంది, అంటే 5 digits రావడం జరుగుతుంది. మనకి క్లియర్గా మెన్షన్ చేశారు 3-digit నెంబర్ అని చెప్పేసి, అవునా? సో కాబట్టి ఓన్లీ 2 పాసిబిలిటీస్, 4:3:2 8:6:4, ఈ 2 నెంబర్సే. దాని తర్వాత నెక్స్ట్ ఏమన్నారండి? ద సమ్ ఆఫ్ దిస్ నెంబర్ అండ్ ది నెంబర్ అబ్టైన్డ్ బై ది రివర్సింగ్ ఇట్స్ డిజిట్స్ 1332. అంటే ఏదైతే 2 నెంబర్స్ మనకు పాసిబిలిటీ రావడం జరిగిందో సో ఆ నెంబర్స్ మనం రివర్స్ చేసి యాడ్ చేసినట్లయితే 1332 రావాలి అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం, 2 3 4 మనం రివర్స్ చేసినట్లయితే ఓకేనా మనకి 666 రావడం జరిగింది, అవునా? కానీ ఇక్కడ 1332 అడిగారు, అవునా కదా? సో ఖచ్చితంగా 432 అనేటటువంటిది పాసిబిలిటీ కాదు. సో ఇప్పుడు ఇక్కడ 864 మనం రివర్స్గా రాసుకున్నట్లయితే ఓకేనా 468, సో 12 ఓకేనా 1332 అక్యురేట్గా రావడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ మనం తీసుకోవాల్సినటువంటి నెంబర్ ఏంటి? సో 864కి ఇక్కడ పాసిబిలిటీ ఉంది, అవునా? సో ఇంకా అదే, ఓకేనా, వేరే పాసిబిలిటీ కూడా లేదు. నెక్స్ట్ చూద్దాం. ఫైండ్ ది పాజిటివ్ డిఫరెన్స్ బిట్వీన్ ది 3-digit నెంబర్ అండ్ ది నెంబర్ ఫార్మ్డ్ బై రివర్సింగ్ ఇట్స్ డిజిట్. అంటే ఏదైతే 3-digit నెంబర్ ఉంది 864, ఓకేనా, సో అదే విధంగా దాన్ని రివర్స్ చేసిన తర్వాత వచ్చినటువంటి నెంబర్ 468, వీటి యొక్క డిఫరెన్స్ అడిగారు, అంతేనా? సో 864 మైనస్ ఓకేనా 468 సింపుల్గా ఒకసారి అబ్జర్వ్ చేయండి. 864 ఓకేనా 468, ఓకేనా. సో 14 8 పోతే 6 అంటే డెఫినెట్గా మన ఆన్సర్ 6తో ఎండ్ అయ్యే విధంగా ఉండాలి, ఓకేనా. సో ఖచ్చితంగా 396 డిఫరెన్స్. సో ఆప్షన్ సి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. సో ఏదైతే ఒక క్వశ్చన్ ఇచ్చిన వెంటనే ఓకేనా లెంతీగా ఉందా లేదా సింపుల్గా ఉందా కాకుండా సో క్లియర్ కట్గా అర్థం చేసుకుని మనం చేయగలుగుతున్నామా లేదనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే సరిపోతుంది. అదేవిధంగా యూనిట్ డిజిట్ క్యాలిక్యులేషన్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఓకేనా డిజిటల్ సమ్ మెథడ్ ద్వారా కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో నెంబర్ ఆఫ్ టెక్నిక్స్ అనేది మీరు రెగ్యులర్గా ఫాలో అవుతుంటే మనకు తెలుస్తుంటుందండి, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. If x plus 1 by x equal to 5, then what is the value of x square plus 1 by x square? So number of times మనం డిస్కషన్ చేయడం జరిగింది ఆల్జీబ్రా టాపిక్ నుంచి, అవునా. If x plus 1 by x equal to k, then x square plus 1 by x square equal to k square minus 2. నోట్ చేసి పెట్టుకోండి, ఓకేనా. సో లేదా స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్ చేసి కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. అలా ప్రతి ఒక్కసారి మనం చేసుకోలేం కాబట్టి ఈ విధంగా కొన్ని ఫార్ములాస్ రూపంలో మనం గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది, క్లియర్. సో అయితే ఇప్పుడు కే ప్లస్ ఏముందంటే 5 ఉందండి. అడిగింది ఏంటి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 by x square అన్నారు. అంటే ఆన్సర్ ఏంటి? 5 square minus 2 అంటే 25 minus 2 ఓకేనా 23 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ ది అడ్జాయినింగ్ ఫిగర్ లైన్ ఓకేనా
1 ఈస్ ప్యారలల్ టు ది m, ఓకే l ఈస్ ప్యారలల్ టు ది m, ఫుల్ స్టాప్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x ప్లస్ 2y అని అడిగారు, x ప్లస్ 2y. సో అయితే మనం ఈ ప్యారలల్ లైన్ కాన్సెప్ట్ ప్రకారం మనం తీసుకున్నట్లయితే ఓకేనా, ఆపోజిట్ యాంగిల్స్ సేమ్, ఓకేనా. సో అదేవిధంగా కరస్పాండింగ్ యాంగిల్స్ సేమ్. ఆపోజిట్ యాంగిల్స్ అంటే ఇప్పుడు ఇక్కడ ఏదైతే యాంగిల్ ఉందో దీనికి ఆపోజిట్ ఉన్నటువంటి యాంగిల్స్ సేమ్, లేదా కరస్పాండింగ్ యాంగిల్స్ సేమ్, కరస్పాండింగ్ అక్యురేట్గా ఉన్నటువంటి ఓకేనా ఏదైతే ఈ సైడ్ ఉన్నటువంటి కరస్పాండింగ్ యాంగిల్స్ సేమ్ అవుతుంది, లేదా ఇంటీరియర్ కరస్పాండింగ్ యాంగిల్స్ రెండు యాడ్ చేస్తే 180 రావడం జరుగుతుంది, అవునా. సో కాబట్టి ఇక్కడ మనకి అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి, x ప్లస్ 2y అని ఎంత అడిగారు. అయితే ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ 60యా, దీనికి ఆపోజిట్ ఏమవుతుందంటే ఇక్కడ కూడా 60. సో ఇంకొక పాయింట్ మీరు తెలుసుకోవాల్సింది, ఒక ఇంటీరియర్ కరస్పాండింగ్ యాంగిల్స్ రెండు యాడ్ చేసినట్లయితే 180 డిగ్రీ, అవునా. సో కాబట్టి 60 ప్లస్ y ఈక్వల్ టు 180. సో ఇందులో నుంచి y వాల్యూ ఎంత అండి, 120. y వాల్యూ అయితే మనం ఫైండ్ అవుట్ చేసాం, క్లియర్. సో నెక్స్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. సో ఆల్రెడీ ఇందాకే చెప్పాం ఓకేనా, ఇంటీరియర్ కరస్పాండింగ్ యాంగిల్స్ సమ్ చేస్తే 180 రావడం జరుగుతుంది. ఇక్కడ ఆల్రెడీ x 105, సో ఇంటీరియర్ సమ్లో ఉండడం జరిగింది, విచ్ మీన్స్ x ప్లస్ 105 ఈక్వల్ టు 180. సో x వాల్యూ ఎంత అండి, 75. సో క్వశ్చన్ ఏం అడిగారండి మరి, x ప్లస్ 2y ఎంత అని అడిగారు. x వాల్యూ ఎంత 75 ప్లస్ 2y అంటే 2 × 120 240 ఎంత అండి, 240 ప్లస్ 60 ప్లస్ 15 315 ఆప్షన్ డి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్, క్లియర్. సో ఇక్కడ మనకి ప్యారలల్ లైన్ కాన్సెప్ట్ అనేది మనకి తెలియాలండి, ఓకేనా. సో బేసిక్ కాన్సెప్ట్స్ అన్నమాట. సో ఒకసారి సింపుల్గా ఒకసారి గో త్రూ చేసుకొని మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అట్ ఏ పర్టికులర్ టైం ఓకేనా డ్యూరింగ్ ద డే ఓకేనా, owing to the position of the sun, a 6 feet tall man cast a shadow of 4 feet, whereas a pole next to the man cast a shadow of 36 feet, full stop. What is the height of the pole? ఓకేనా, ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. అట్ ఏ పర్టికులర్ టైం డ్యూరింగ్ ద డే ఓకే, owing to the position of the sun, a 6 feet tall man cast a shadow of, ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు ఈస్ట్ సైడ్ సన్ ఉన్నారు అనుకుందాం, క్లియర్. సో ఒక పర్సన్ యొక్క హైట్ సో ఎంత అన్నారండి, 6 feet టాల్ అన్నారు, ఓకేనా. 6 feet పర్సన్, ఓకే, పర్సన్ లేదా మ్యాన్ 6 feet అన్నమాట. అతని యొక్క ఓకేనా షాడో ఓకేనా ఎంత దూరం అండి, ఓకేనా 4 feet అన్నారు, నీడ 4 feet అన్నారండి. సో ఇన్ ద సేమ్ వే ఓకేనా ఏమంటున్నారండి, వేరాస్ ఈ పర్సన్ పక్కన ఇంకొక పోల్ ఉందంట. సో దాని యొక్క షాడో మీరు అబ్జర్వ్ చేస్తే ఒక 36 feet అంటున్నారు. అయితే ఇక్కడ మీరు ఈ పర్సన్ యొక్క ఒక హైట్ ఓకేనా అతని యొక్క నీడ ఒక ఈ రెండింటిని మీరు ఒకసారి సింపుల్గా ఒకసారి కంపారిజన్ చేసినట్లయితే, సో పర్సన్ యొక్క హైట్ 6 feet ఒక షాడో వచ్చేసి 4 feet. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, పర్సన్ హైట్ షాడో ఓకేనా ఇలా కంపారిజన్ చేసుకుందాం, ఓకేనా 6 అదేవిధంగా 4 రేషియో కనుక మీరు తీసుకున్నట్లయితే 3:2, క్లియర్. సో ఇన్ ద సేమ్ వే వాళ్ళు ఏమన్నారండి, పోల్ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు పోల్ ఓకేనా, ఇక్కడ వచ్చేసి పోల్ యొక్క హైట్ అదేవిధంగా షాడో. ఇక్కడ ఏం ప్రొవైడ్ చేశారండి, షాడో ఆఫ్ ది పోల్. ఇక్కడ మీరు పోల్ టు ది నెక్స్ట్ మ్యాన్ క్యాస్ట్ ఏమంటున్నారండి, 36 అంటున్నారు, షాడో 36 అంటున్నారు. అంటే మీనింగ్ ఏంటి, 2 parts అనేది 36 అయింది, మరి పోల్ యొక్క హైట్ అంతా 3 parts అనేది అంతా అంటున్నారు. సో 2 36 అవ్వాలంటే మల్టిప్లై విత్ 18, అదేవిధంగా 3 అనేది కూడా ఇక్కడ మల్టిప్లై విత్ 18, ఓకే 18 3 ఎంత అండి 54, ఓకేనా 54 feet అనేది ఇక్కడ మన ఆన్సర్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. స్టడీ ద గివెన్ గ్రాఫ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలోస్, ఫుల్ స్టాప్. ద గ్రాఫ్ షోస్ ది నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ హూ యూస్డ్ డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఇన్ ద ఇయర్ 2010. అంటే డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అనేది 2010 అనేటటువంటి ఇయర్లో యూస్ చేయడం జరిగింది అంటున్నారు. ఇది గ్రాఫ్ అన్నమాట. సో ప్రొవైడ్ చేసింది. నెక్స్ట్ చూద్దాం. వాట్ ఈస్ ద రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ ది నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ హూ యూస్డ్ బైక్ టు ది నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ హూ యూస్డ్ మెట్రో అంటున్నారు. అయితే ఇక్కడ మనకి ఏం డేటా ప్రొవైడ్ చేశారంటే ఇటు సైడ్ ఓకేనా మనకి వర్టికల్గా ఉన్నది ఒక నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్, ఒక హారిజాంటల్గా ఉన్నది ఒక ఏ ట్రాన్స్పోర్ట్, ఒక మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్స్ అనేది మనకు ప్రొవైడ్ చేశారు. అడిగినటువంటి క్వశ్చన్ మాత్రం మనం ఫోకస్ చేస్తే సరిపోతుంది. ఓకేనా వాట్ ఈస్ ద రెస్పెక్టివ్ రేషియో బిట్వీన్ ది నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ హూ యూస్డ్ బైక్, ఒక బైక్ వాల్యూ ఎంత అంటే ఇక్కడ 300, క్లియర్. నెక్స్ట్ ఏమంటున్నారు, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ హూ యూస్డ్ మెట్రో వాల్యూ ఎంత అంటే 150. ఈ రెండు వాల్యూస్కి రేషియో అడిగారు, క్లియర్. సో 150 1s 150 2s, సో 2:1 అనేది ఆన్సర్ అండి. సో
సో ఇలా బేసిక్ క్వశ్చన్స్ మనం చూసిన ఏదో గ్రాఫికల్గా మనకి రిప్రజెంటేషన్ ఇచ్చారు, కొంచెం డిఫికల్ట్గా ఉంటుందని ఊహించాల్సిన పని లేదు. ఓకేనా? సో జస్ట్ ఒకసారి మనం గోత్రు చేసి సో అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి అది ఒక్కసారి మనం ఫోకస్ చేస్తే సరిపోతుంది. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ డివిజిబుల్ బై 11? సో చూడండి, సో 11 డివిజిబిలిటీ రూల్ తెలిస్తే మనకి చాలా సింపుల్ అనమాట. సో 11 డివిజిబిలిటీ రూల్ ఏంటంటే అంటే మనం అనుకోవచ్చు సో ఇంత ఈజీగా వేస్తారని. ఇది అడిగినటువంటి క్వశ్చన్స్ ఒక రీసెంట్గా 2024 నవంబర్ 25 ఫస్ట్ షిఫ్ట్లో అడిగినటువంటి క్వశ్చన్స్ అనమాట. సో ఒక ఏ నెంబర్ 11తో డివిజిబుల్ అవుతుంది అంటున్నారు. దీనికి మనకి ఏం తెలియాలంటే 11 డివిజిబుల్ రూల్ తెలియాలి, లేదా నార్మల్గా 11తో కూడా ప్రతి ఒక్క నెంబర్ క్యాన్సిలేషన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. జస్ట్ నేను ఒక నెంబర్ ఎగ్జాంపుల్గా చెప్తాను, దాని తర్వాత మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆప్షన్ ఏ ఒకసారి మనం చూద్దాం. ఓకేనా? 9 2 4 8 1 6 4. సో 11 డివిజిబిలిటీ రూల్ ఏంటంటే ఓకేనా ద డిఫరెన్స్ బిట్వీన్ ది సమ్ ఆఫ్ ఫస్ట్ ఆల్టర్నేట్ నెంబర్స్ అదేవిధంగా సో సెకండ్ ఆల్టర్నేట్ నెంబర్స్ యొక్క డిఫరెన్స్ ఎలా ఉండాలి? ఓకేనా ఎయిదర్ ఓకేనా ఇక్కడ చూడండి ఓకేనా 0 లేదా 11 లేదా 11 డివిజిబుల్ నెంబర్స్ కూడా కావచ్చు. 11 డివిజిబుల్ నెంబర్స్ కావచ్చు. ఓకేనా? ఆల్టర్నేట్ నెంబర్స్ యాడ్ చేయాలి. ఫస్ట్ వచ్చేటటువంటి ఆల్టర్నేట్ నెంబర్స్ అదేవిధంగా సెకండ్ ఉన్నటువంటి ఆల్టర్నేట్ నెంబర్స్ సో సమ్ చేసిన తర్వాత వాటి యొక్క డిఫరెన్స్ అనమాట. క్లియర్? సో ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. 9 4 1 4 అంటే ఆల్టర్నేట్ నెంబర్స్ అంటే ఏంటి? ఒక నెంబర్ విడిచి ఇంకొక నెంబర్. ఓకేనా? ఒక నెంబర్ విడిచి ఇంకొక నెంబర్. సో ఫస్ట్ దాన్ని మనం యాడ్ చేయాలి. ఓకేనా? ఇక్కడ చూడండి 9 + 1 10, ఓకేనా 4 + 4 8 అంటే 10 + 8 అంటే ఓకేనా 18. అంటే ఫస్ట్ ఉన్నటువంటి నెంబర్స్ అంటే క్లియర్గా అర్థం కావాలంటే ఫస్ట్ నెంబర్ ఓకేనా థర్డ్ నెంబర్ ఫిఫ్త్ నెంబర్ ఓకేనా సెవెంత్ నెంబర్ ఇలా ఒక నెంబర్ విడిచి ఇంకొక నెంబర్ ఒక నెంబర్ విడిచి ఇంకొక నెంబర్ యాడ్ చేసుకుంటూ వెళ్తాం. ఇది ఫస్ట్ ఆల్టర్నేట్ నెంబర్స్ యొక్క సమ్ అన్నమాట. అదేవిధంగా ఇప్పుడు సెకండ్ ఆల్టర్నేట్ నెంబర్స్ అంటే సెకండ్ నెంబర్ ఓకేనా ఫోర్త్ నెంబర్ సిక్స్త్ నెంబర్ ఓకేనా ఎయిత్ నెంబర్ అలా ఒక నెంబర్ విడిచి నెంబర్ ఓకేనా అది కూడా మనం యాడ్ చేయాలన్నమాట. ఇక్కడ చూడండి 2 + 8 10 ఓకేనా 10 + 6 ఎంత అండి 16. సో ఇప్పుడు 2 ఆల్టర్నేట్ నెంబర్స్ యొక్క సమ్స్ అనేది మనకు రావడం జరిగింది. వీటి యొక్క డిఫరెన్స్ మనం చెక్ చేయాలి. వీటి యొక్క డిఫరెన్స్ ఎలా ఉండాలండి? సో ఇక్కడ ఎంత వచ్చిందండి 2 వచ్చింది. కాకపోతే మనకి డిఫరెన్స్ ఎలా ఉండాలి? 0 అవ్వాలి లేదా 11 అవ్వాలి లేదా 11 డివిజిబుల్ అవ్వాలి. ఓకేనా? అప్పుడే ఇది పాసిబిలిటీ అనమాట. లేదంటే ఇది ఖచ్చితంగా సో 11 డివిజిబిలిటీ వర్కౌట్ కాదని మీనింగ్. సో ఖచ్చితంగా ఆప్షన్ ఏ కాదు. క్లియర్? సో నెక్స్ట్ ఇంక నుంచి మనం క్లియర్గా చెక్ చేయొచ్చు కదా. సో కాకపోతే ఇంకో నెంబర్ కూడా రాస్తాను, చెక్ చేయండి. ఇది ఫస్ట్ నెంబర్ ఆప్షన్ ఏ. ఓకేనా? నెక్స్ట్ ఆప్షన్ బి చూద్దాం. ఆప్షన్ బి ఏంటి? 7 2 4 7. ఒకసారి అబ్జర్వ్ చేయండి. 7 2 4 7 5 6 4. ఓకేనా? ఇప్పుడు నేను సింపుల్గా ఒకసారి కౌంట్ చేసుకుంటూ వెళ్తాను. చూడండి 7 4 5 4 ఓకేనా 12 + 8 ఇక్కడ చూడండి 7 + 5 అనుకుందాం. ఓకేనా 12 + 8 20. ఓకేనా? వీటి యొక్క డిఫరెన్స్. నెక్స్ట్ మిగిలిపోయినటువంటి నెంబర్స్ ఏంటి? 2 ఓకేనా 7 6 అనమాట. ఓకేనా 6 + 2 8 8 + 1 15. 15 అంటే డిఫరెన్స్ ఎంత వచ్చిందండి మనకి 5 రావడం జరిగింది. సో ఖచ్చితంగా ఆప్షన్ బి కూడా కాదు. క్లియర్? సో ఇప్పుడు ఆప్షన్ సి ఒకసారి మనం చెక్ చేద్దాం. 9 2 4 6 8 6 4. క్లియర్? ఒకసారి అబ్జర్వ్ చేస్తే 9 4 ఓకేనా 8 4. అయితే ఇప్పుడు చూడండి 16 + 9 ఓకేనా 25 మైనస్ ఇక్కడ ఒకసారి 2 6 అదేవిధంగా 6 ఎంత అండి 6 + 6 12 12 + 2 14. అవునా? సో ఎగ్జాక్ట్గా మనకి ఎంత రావడం జరిగిందండి 11 రావడం జరిగింది. నేను ఆల్రెడీ చెప్పాను ఒక ఏదైతే ఈ ఆల్టర్నేట్ నెంబర్స్ యొక్క సమ్ యొక్క డిఫరెన్స్ ఒక 0 లేదా 11 లేదా 11 డివిజిబుల్ నెంబర్ వస్తే అది ఖచ్చితంగా 11 డివిజిబుల్ నెంబర్ అనమాట. అవునా కదా? సో ఖచ్చితంగా 11 రావడం జరిగింది. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. అంటే ఈ కాన్సెప్ట్ అర్థం కావడం కోసం నిదానంగా చెప్పాను. సో ఒకసారి మనం అలవాటు అయిన తర్వాత సో ఈజీగా ఓకేనా ఫాస్ట్ ఫార్వర్డ్ మోడ్లో చేసుకుని వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది లేదు. క్లియర్? సో నెక్స్ట్ చూద్దాం. ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 11,000 rupees in 2 years at 4% per annum interest compounded yearly అన్నారు. కాంపౌండెడ్ ఇయర్లీ అన్నారు కాబట్టి ఇబ్బంది లేదు. సో 2 years అన్నారండి. నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ కోడ్ వర్డ్స్ చెప్పడం జరిగింది. 2 yearsకి అయితే 21 2 yearsకి అవునా 3 yearsకి 331 4 yearsకి 4641. అంటే మీరు ఫార్ములా యూస్ చేసి కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ విధంగా 2 3 years మనకి ఇచ్చి కాంపౌండ్ ఇయర్లీ ఇచ్చినప్పుడు ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ టెక్నిక్ అనమాట. సో 2 years కాబట్టి 2 1 తీసుకున్నాం. 2 అదేవిధంగా బ్రాకెట్ ప్లస్ 1 అదేవిధంగా బ్రాకెట్. జస్ట్ మనము సింపుల్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అంతే. ఓకేనా? సో ఈ బ్రాకెట్లో మనం సబ్స్టిట్యూట్ చేసామా ఆ 4% వాల్యూ ఎంత వస్తుందని ఫైండ్ అవుట్ చేయడం. క్లియర్? సో ఇప్పుడు చూద్దాం ఎంత అడిగారండి 4% వాల్యూ అడిగారు. అవునా? సో 11,000లో ఒక మీరు అబ్జర్వ్ చేస్తే 1% ఎంత 110 రూపాయలు. ఓకేనా 110. సో 4% అన్నారు కాబట్టి 440. క్లియర్? 440. సో ఇందులో నుంచి అగైన్ 4%. సో 1% ఎంత అవుతుంది 4.4. 4% అంటే ఓకేనా 17 ఓకేనా ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి. సో 4 4 16 ప్లస్ 1.6 అంటే 17.6 అంటే ఇక్కడ 0.6తో ఎండ్ అవ్వాలి. 0.6 ఇక్కడ 2 వాల్యూస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి 2 ×
ఓకేనా 0.6తో 2 వాల్యూస్, ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్ బి కాదు. సో ఖచ్చితంగా 0.6తో సో సి లేదా డి ఓకేనా 2 వాల్యూసే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. సో 2 × 4 40 800 దాటి వస్తుంది. సో క్లియర్గా 897.6 అనేది ఆన్సర్. సో ఇలా కూడా సో అప్రాక్సిమేషన్స్తో కూడా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేది మనం ఎలిమినేషన్ చేయొచ్చు. క్లియర్. If I stands for plus, J stands for into, K stands for divide and L stands for minus, what will come in the place of question mark in the following equation? సో ఏదైతే మనకి ఇక్కడ ఈక్వేషన్ ప్రొవైడ్ చేశారో సో ఇక్కడ ఆ ఈక్వేషన్స్ లో ఆల్ఫాబెట్స్ ఉన్నటువంటి ప్లేస్ లో మనము సో ఈ సింబల్స్ అనేది అరిథమెటిక్ సింబల్స్ అనేది మనము సో ప్రొవైడ్ చేసి మనం సబ్స్టిట్యూట్ చేయాలంట. సబ్స్టిట్యూట్ చేసి మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఒకసారి ఇలాంటి సిచ్యువేషన్ ఎలా చేయాలంటే ఒక ఇచ్చినటువంటి నెంబర్స్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రాసుకునేసేయాలండి. ఓకేనా. సో ఇక్కడ చూడండి 38, దాని తర్వాత ఐ ఇచ్చారు. సో దాని తర్వాత బ్రాకెట్ ఓకేనా 3, కొద్దిగా స్పేస్ ఇచ్చి జే ప్లేస్లో కొంచెం స్పేస్ వదిలేసి నెక్స్ట్ 4. అక్కడ మీకు రఫ్ షీట్స్ ప్రొవైడ్ చేసినప్పుడు కూడా ఇలా ట్రై చేయండి. ఓకేనా, ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఎల్ ప్రొవైడ్ చేశారు, కొద్దిగా స్పేస్ ఇచ్చి నెక్స్ట్ 16. ఇక్కడ కే దగ్గర కొద్దిగా స్పేస్ ఇచ్చి 2. నెక్స్ట్ ఐ ఇచ్చారు, దాని తర్వాత 11 ప్రొవైడ్ చేశారు. అవునా, ఓకే. సో ఇప్పుడు ఈ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. కాకపోతే ఐ ఓకేనా, ఐ స్టాండ్స్ ఫర్ ఏంటండి ప్లస్. క్లియర్. నెక్స్ట్ ఇక్కడ జే అన్నారు, జే స్టాండ్స్ ఫర్ ఇంటూ. ఓకేనా, దాని తర్వాత ఎల్ ఇచ్చారండి. ఓకే చూడండి, ఎల్ స్టాండ్స్ ఫర్ మైనస్. దాని తర్వాత ఇక్కడ ఏం ప్రొవైడ్ చేస్తారు, కే స్టాండ్స్ ఫర్ డివైడ్. కే స్టాండ్స్ ఫర్ డివైడ్. నెక్స్ట్ అగైన్ ఐ ప్రొవైడ్ చేస్తారు, సో ఐ స్టాండ్స్ ఫర్ ప్లస్ అనమాట. సో ఇప్పుడు మనము ఈ వాల్యూని మనం క్యాలిక్యులేట్ చేయాలి. చూద్దామా. సో 38 ప్లస్ ఫస్ట్ ఏం ప్రియారిటీ ఇవ్వాలి. సో అకార్డింగ్ టు వి బాడ్ మాస్ రూల్ ప్రకారం సో డివిజన్, మల్టిప్లికేషన్, దాని తర్వాత అడిషన్, సబ్ట్రాక్షన్. సో డివిజన్ ఇక్కడ మనం చేస్తే 16/2 8 రావడం జరుగుతుంది. అవునా, ఇక్కడేమో -8 కాదనట్లేదు, అక్కడ +11. ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది కదా, 3 4 = 12 అనమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి 30, ఇక్కడ చూడండి 38 + 12 ఎంత అండి. ఓకేనా 50. ఇక్కడ -8 + 11 అంటే 11లో 8 పోతే +3. సో 50 + 3 ఎంత అండి, సో 53. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలి చూసారు కదా. సో ఫస్ట్ నెంబర్స్ రాసుకునేసేయాలి. ఎక్కడైతే ఆల్ఫాబెట్స్ ప్రొవైడ్ చేస్తారో అక్కడ కొద్దిగా స్పేస్ అనేది మనం అలొకేట్ చేసి దాని తర్వాత ఆ సింబల్స్ అనేది మనం రీప్లేస్ చేసిన తర్వాత ఫైండ్ అవుట్ చేస్తే ఈజీగా ఉంటుంది. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ కార్ కవర్స్ 4 సక్సెసివ్ 3 కిలోమీటర్ స్ట్రెచెస్ అట్ ద స్పీడ్ ఆఫ్ 10 km/h, 20 km/h, 30 km/h అండ్ 60 km/h రెస్పెక్టివ్లీ. ఓకేనా, ఇట్స్ యావరేజ్ స్పీడ్ ఓవర్ ద డిస్టెన్స్. యావరేజ్ స్పీడ్ అడిగారు. ఓకేనా, ఇక్కడ యావరేజ్ స్పీడ్ ఫార్ములా మనకి తెలియాలి. యావరేజ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు ఓకేనా టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. క్లియర్. కాకపోతే ఇక్కడ ఏమన్నారు, సో ఏ కార్ కవర్స్ 4 సక్సెసివ్ 3 కిలోమీటర్స్ అంటున్నారు. అంటే 3 కిలోమీటర్ 3 కిలోమీటర్ 3 కిలోమీటర్ 3 కిలోమీటర్. క్లియర్. అంటే డిఫరెంట్ టైం ఇంటర్వెల్స్ కదా ఇక్కడ. ఎందుకంటే ఫస్ట్ 3 కిలోమీటర్ ఏమో 10 km/h వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ 3 కిలోమీటర్ ఏమో 20 km/h వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ 3 కిలోమీటర్ 30, నెక్స్ట్ 3 కిలోమీటర్ 60 km/h వెళ్ళడం జరిగింది. క్లియర్. సో ఇక్కడ మనకి ఏం తెలియాలి మరి, టోటల్ డిస్టెన్స్ ఏమో సో 3 + 3 + 3 + 3. అవునా. సో యావరేజ్ స్పీడ్ చూద్దాం. టోటల్ డిస్టెన్స్ ఎంత అండి, సో 12. ఎందుకు 3 + 3 + 3 + 3. సో టోటల్ డిస్టెన్స్ అయితే ఫైండ్ అవుట్ చేస్తాం సార్, బాగానే ఉంది. మరి టోటల్ టైం ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి, టైం ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ బై స్పీడ్. కాబట్టి ఇక్కడ నేను 4 ఇంటర్వెల్స్ రూపంలో నేను రాస్తున్నాను. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. T1 + T2 + T3 + T4. ఎందుకంటే ఇక్కడ మనం అక్యురేట్ టైం అనేది క్యాలిక్యులేషన్ చేయలేం కదా, ఎందుకంటే స్పీడ్స్ అనేది చేంజ్ అయిపోయింది ఫర్ ఎవ్రీ 3 km. కరెక్టా. సో ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. 12 డివైడెడ్ బై సో T1 టైం ఫార్ములా అంటే డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత 3 km, స్పీడ్ ఎంత, ఫస్ట్ స్పీడ్ ఎంత 10 km/h అంటే 3/10. బాగా అబ్జర్వ్ చేయాలండి, 3/10. నెక్స్ట్ అండి ఓకేనా 3/20. నెక్స్ట్ 3 km 20 స్పీడ్లో వెళ్ళారు కాబట్టి. ఓకేనా. నెక్స్ట్ 3 km 30 స్పీడ్, 3/30. నెక్స్ట్ 3/60. క్లియర్. ఓకే, ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో 12 డివైడెడ్ బై ఇక్కడ ఎల్సిఎం ఏమవుతుందంటే 60 తీసుకోవచ్చా ఈజీగా. సో ఎల్సిఎం 60. ఓకేనా. ఇక్కడ 3 కామన్ తీస్తున్నానండి, 3 కామన్ తీస్తున్నాను. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి 10 టేబుల్లో 6 అంటే 6 టైమ్స్. అవునా. సో కాబట్టి 6 ప్లస్ నెక్స్ట్ 20 టేబుల్లో 60 3 టైమ్స్. అవునా, కాబట్టి 3. ఇక్కడ ఉన్నటువంటి 3 నేను ఆల్రెడీ ప్రతి ఒక్క దాంట్లో కామన్గా తీసేసానండి. ఓకేనా, అర్థం చేసుకోవాలి. సో 30 అంటే 30 టేబుల్లో 60 2 టైమ్స్, 60 టేబుల్లో 1 టైం, 60 టేబుల్లో 1 టైం. క్లియర్. సో ఇప్పుడు ఏమవుతుందండి 12 డివైడెడ్ బై ఇక్కడ 3 ఇంటూ ఓకేనా 6 + 3 9 10 11 12 రావడం జరిగింది. ఓకేనా. అంటే ఈ డినామినేటర్లో ఇక్కడ ఉన్నటువంటి న్యూమరేటర్ వాల్యూ అంతా 12,
ఇక్కడ డినామినేటర్లో ఇంకొక డినామినేటర్ వాల్యూ అంటే అది డెఫినెట్గా న్యూమరేటర్లో మల్టిప్లికేషన్ అవుతుంది, తెలిసిన విషయమే, అవునా కదా. సో అక్కడ న్యూమరేటర్లో ఇంటూ 60 తీసుకుంటున్నాము. క్లియర్. సో 12 గెట్స్ క్యాన్సల్. సో 3 1s are 3 20s are. సో 20 km/h అనేది ఇక్కడ యావరేజ్ స్పీడ్గా ఆన్సర్ రావడం జరిగింది. క్లియర్. సో అంటే మనకు అలా ఇచ్చినప్పుడు సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలని తెలుసుకోవడం కోసమే, ఓకేనా. సో మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట, ఒకసారి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ చూద్దాం. ఇఫ్ ద హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 2 numbers ఆర్ 7 and 245 దెన్ రెస్పెక్టివ్లీ దెన్ దేర్ ప్రోడక్ట్ ఈస్ అంటున్నారు. సో ఇక్కడ మనకి ఎల్సిఎం హెచ్సిఎఫ్ లో మనకి తెలియాల్సింది ఏదైనా ఒక 2 numbers ఇచ్చి, ఓకేనా, లేదా 2 numbers గురించి అడిగి వాటి యొక్క ఎల్సిఎం హెచ్సిఎఫ్ అడిగినప్పుడు కానీ లేదా వాటి యొక్క ప్రోడక్ట్స్ రిలేటెడ్ అడిగినప్పుడు కానీ మనకి 2 numbers గురించి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఈ ఫార్ములా మర్చిపోవద్దంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ ఫార్ములా రిలేటెడ్గా నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు, మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా ఏంటి. సో 2 numbers గురించి మనకి ఎల్సిఎం హెచ్సిఎఫ్ అని అడిగినప్పుడు సో ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers, అదేవిధంగా సో ఎల్సిఎం రిలేటెడ్గా హెచ్సిఎఫ్ రిలేటెడ్గా సో 2 numbers ఇచ్చినప్పుడు మాత్రం అడగండి. మెయిన్గా ఈ ఫార్ములా అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. లేదు మనం ఏదైనా ఒక 2-3 numbers తీసుకుని మనం ఫైండ్ అవుట్ చేయాలని కూడా చేయొచ్చండి, ఒక ఎగ్జాంపుల్ పర్పస్ మీద. సో అంత అవసరం లేదు. సో ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers ఈక్వల్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ అనేది మీరు తెలుసుకోండి. అయితే ఇప్పుడు ఏంటి 2 numbers గురించి మాట్లాడుతున్నారు, అవునా. ఖచ్చితంగా చూడండి, ఒక ఎల్సిఎం వాల్యూ ఇచ్చారు, హెచ్సిఎఫ్ వాల్యూ ఇచ్చారు, ఓకేనా. హెచ్సిఎఫ్ 7, ఎల్సిఎం 245, ఓకేనా. ఖచ్చితంగా హెచ్సిఎఫ్ ఎల్సిఎం లేదు ఎక్కువ ఉంటుందంటే ఎల్సిఎం వాల్యూనే పెద్ద వాల్యూ, అవునా. ఇది డిఫాల్ట్ గా అందరికి తెలియాలి, హెచ్సిఎఫ్ వాల్యూ ఖచ్చితంగా తక్కువే ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం. దేర్ ప్రోడక్ట్ అన్నారు అంటే ఖచ్చితంగా 7 into 245 మనం చేయాలి, అవునా కదా. సో 7 into 245 అంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో 7 5s are 35, 3 మిగులుతుంది. ఇక్కడ చూడండి 7 4s are 28 + 3, ఓకేనా. అంటే ఖచ్చితంగా 15తో ఎండ్ అయ్యేటటువంటిది మన ఆన్సర్. ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే 15తో ఓకేనా, ఓన్లీ ఆప్షన్ డి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది, అవునా కదా. సో ఇలా మనకు ప్రొవైడ్ చేసినప్పుడు మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఖచ్చితంగా యూనిట్ డిజిట్ అయితే 5 రావాలి. ఖచ్చితంగా 200 into 7 అంటే 1400. 5తో ఎండ్ అయితే 2 ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, అవునా. సో ఖచ్చితంగా ఏ కాదు, సో సి కాదు. దాని తర్వాత ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఈ రెండిట్లో అంటే ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 200 ఉందనుకుందాం, 200 into 7 అంటే సో 1400 అంటే ఖచ్చితంగా 1100 కంటే ఎక్కువ ఉండాలి. సో ఇలా కూడా మనం ఫాస్ట్గా ఫైండ్ అవుట్ చేసి ఆన్సర్ చెప్పొచ్చు అనమాట. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎవాల్యుయేట్ ద ఎక్స్ప్రెషన్. ఇవన్నీ రీసెంట్గా 2024లో అడిగినటువంటి క్వశ్చన్స్ అండి. మనకు అనిపించవచ్చు ఎంత సింపుల్గా అడుగుతారని, కాదండి. సో ఖచ్చితంగా ఇది అడిగినటువంటి క్వశ్చన్సే కాబట్టి చెప్తున్నాం. క్లియర్. మీరు కావాలంటే వెళ్ళి రెఫర్ చేసుకోవచ్చు. సో ఎవాల్యుయేట్ ద ఎక్స్ప్రెషన్ 2 cube into -9^0 into 3 cube. ఓకే, ఇక్కడ మనకి తెలియాలి, ఓకేనా, ఏ యొక్క వాల్యూ పవర్ 0 అయినా సో ఆన్సర్ ఏంటంటే 1, అవునా. ఎనీథింగ్ పవర్ 0 ఈక్వల్ టు 1. సో కాబట్టి ఇది మనం కన్సిడరేషన్ చేయాల్సిన పని లేదు. సో ఇంకా ఫైనల్గా మిగిలింది ఏంటి 2 cube into 3 cube. అంటే ఇక్కడ మీరు ఈజీగా మీరు ఇక్కడ వాల్యూస్ రాసి కూడా చెప్పేయచ్చు, కాకపోతే చెప్తున్నానండి. a power m into b power m ఈక్వల్ టు ab హోల్ పవర్ m, ఓకేనా. ఇక్కడ ఒకసారి చూద్దాం. సో 2 cube into 3 cube అంటే ఇక్కడ 2 into 3 హోల్ క్యూబ్. 2 into 3 ఎంత 6 cube. 6 cube ఎంత అండి 216 ఆన్సర్. లేదు నేను ఇండివిజువల్గా ఫైండ్ అవుట్ చేస్తాను సార్ అన్నా కానీ 2 cube 8 అండి. సో 3 cube 27, ఓకేనా. 27 8 216. క్లియర్. సో ఎలాగైనా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఓకేనా. సో కాబట్టి ఇక్కడ ఇలానే ఫైండ్ అవుట్ చేయడం లేదు, ఒక 2-3 మెథడ్స్ మనం తెలిసి పెట్టుకుంటే సిచ్యువేషన్ ఏంటంటే మనం హ్యాండిల్ చేయొచ్చు అనమాట. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ అలోన్ క్యాన్ డూ ఎ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 6 days అండ్ బి అలోన్ ఇన్ 8 days. ఫుల్ స్టాప్. ఏ అండ్ బి అండర్టుక్ టు డూ ఇట్ ఫర్ 3200 rupees, full stop. With the help of C, they completed the work in 3 days. How much is to be paid to C? అంటే సో ఇక్కడ 3 persons అనేది ఇన్వాల్వ్ అయ్యారు అన్నమాట, టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్. సో ఒకసారి చూద్దాం. సో ఏబిసి ఏ ప్లస్ బి ప్లస్ సి టుగెదర్ కూడా వర్క్ చేశారు కదా. సో కాబట్టి టైం, ఎఫిషియన్సీ, వర్క్ మనం రెగ్యులర్గా చేసే విధంగానే తీసుకుందాం. క్లియర్. సో అయితే టైమ్ ఏ అలోన్ క్యాన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 6 days. ఓకే, 6 days. ఓకే, బి అలోన్ క్యాన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 8 days. ఓకే, నెక్స్ట్ ఏమన్నారండి. సో ఇక్కడ 3200 రూపీస్కి ఒక 3200 రూపీస్కి వాళ్ళు ఖచ్చితంగా ఒక వర్క్ అయితే తీసుకున్నారంట. కాకపోతే విత్ ద హెల్ప్ ఆఫ్ సి దే కంప్లీట్ ద వర్క్ ఇన్ 3 days. అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ సి అంటే టుగెదర్, ఓకేనా. దే ఆల్ టుగెదర్ కంప్లీట్ ద వర్క్ ఇన్ 3 days అని మీనింగ్, అవునా. సో కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ సి దగ్గర 3 days రావడం జరుగుతుంది, ఓకేనా. సో అయితే ఇప్పుడు మనం వర్క్ మనం క్యాలిక్యులేట్ అంటే ఎల్సిఎం కదండి, ఒక 6 8 3, ఓకేనా. అంటే ఇక్కడ మనం ఎలా తీసుకోవచ్చు అండి, ఒక 24 అంటే ఇక్కడ చూడండి 6 4s are 8 3s are ఇక్కడ 3 8s are. సో మరి ఇక్కడ ఎఫిషియన్సీ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే 4 + 3 + ఒక వాట్ నెంబర్, ఓకేనా, విల్ గివ్స్ 8, అవునా. సో ఖచ్చితంగా ఇక్కడ మనం 1 తీసుకుంటే సరిపోతుంది, అవునా. సో సి యొక్క ఎఫిషియన్సీ ఎంత 1. ఇదైతే క్లియరా. సో మరి నార్మల్గా ఏబిసి టోటల్ ఎఫిషియన్సీ ఎంత 8 parts, అవునా. కాకపోతే వాళ్ళు ఏమి ఇచ్చారండి
ఏబీసీ అంటే ఎన్ని రూపాయలకి వీళ్ళు ఈ వర్క్ అనేది తీసుకోవడం జరిగింది? 3200 రూపీస్కి తీసుకోవడం జరిగింది. అంటే 8 పార్ట్స్ వాల్యూ 3200 అంటే 1 పార్ట్ వాల్యూ ఎంత అండి? 8 1s 8 4s అంటే 400 రూపీస్ అండి. ఓకేనా? సో కాబట్టి ఆప్షన్ బి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్, ఎందుకంటే వాళ్ళు సి గురించి అడిగారు కాబట్టి. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ షాప్ కీపర్ ప్రొవైడ్ సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 5% అండ్ 4%. ఓకేనా విచ్ ఆర్ ఈక్వల్ అంటే సింగిల్ డిస్కౌంట్. ఓకేనా ఈక్వల్ డిస్కౌంట్ కాన్సెప్ట్ అనమాట. సో ఈ విధంగా 2% ఇచ్చినప్పుడు సో ఈజియెస్ట్ వే ఓకేనా నెంబర్ ఆఫ్ టైమ్స్ డిస్కషన్ చేయడం జరిగింది మీరు ప్రీవియస్ క్లాసెస్ చూసినట్లయితే. సో ఫార్ములా ఏంటంటే +or-x +or-y +or-xy/100 ఈజీగా అయిపోతుందండి. అవునా? సో ఇక్కడ డిక్రీజ్ అన్న డిస్కౌంట్ అన్న మనం మైనస్ వాల్యూ తీసుకోవాలి, లేదా ఇంక్రిమెంట్ లేదా ఇంక్రీజ్ అని ఇచ్చినప్పుడు ప్లస్ వాల్యూ మనం తీసుకుంటాము. కాకపోతే ఇక్కడ థర్డ్ స్టెప్ మనం వేసేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. అక్కడ 2 మైనస్లు ఇస్తే మైనస్ ఇంటూ మైనస్ ఇక్కడ ప్లస్ అయిపోతుంది. ఓకేనా? లేదా అంటే మనకు ఫార్ములాస్ తెలిసి ఉండాలి. అవునా? ఈజీయే కదా. సో లేదా 2 ప్లస్లు ఇస్తే ప్లస్, ఒక 2 మైనస్లు ఇచ్చినా కానీ ప్లస్ అవుతుంది. కానీ ఒకటి ప్లస్ ఇంకొకటి మైనస్ ఉంటే డెఫినెట్గా ఇక్కడ మనకి మైనస్ రావడం జరుగుతుంది. అందరికి తెలిసిందే కదా. సో ఫస్ట్ డిస్కౌంట్ ఏంటి? 5% డిస్కౌంట్ అన్నారు, అంటే తగ్గింపు ధర. అవునా? కాబట్టి -5. క్లియర్? నెక్స్ట్ ఏమన్నారు? 4%, ఇది కూడా డిస్కౌంటే. డిస్కౌంట్ అంటే డిక్రీజ్ చేయడం. -4 ఇక్కడ 2 తగ్గించారు. సో కాబట్టి -5 ఇంటూ -4 చేస్తే ప్లస్ అయిపోతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 5 ఇంటూ 4/100. 5 4s 20. ఓకేనా? 20/100 అంటే సో 0.2 రావడం జరుగుతుంది. సో -5 -4 ఎంత? -9 ప్లస్ ఓకేనా 0.2. అవునా? సో అంటే ఎంత అండి? -9 ప్లస్ 0.2 అంటే -8.8%. ఓకేనా? సో 8.8 అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. మైనస్ అంటే ఏంటి? డిస్కౌంట్. అవునా కదా? తగ్గింపు ధర. ఆల్రెడీ చెప్పాను కదా, మైనస్ అంటే డిస్కౌంట్. అంటే 8.8 ఈక్వాలెంట్ డిస్కౌంట్కి ఈక్వల్ అవుతుంది. ఓకేనా? అంటే దాని ఆన్సర్ ఇలా అవుతుంది అనమాట. సో ఖచ్చితంగా 2% ప్రొవైడ్ చేసినప్పుడు లేదా ఇచ్చినప్పుడు సో ఫార్ములా ఏంటి? ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి సార్. సో +or-x +or-y +or-xy/100. క్లియర్? సో నెంబర్ ఆఫ్ టైమ్స్ అడగడం జరిగింది, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూద్దాం. ఏ ట్రయాంగిల్ హ్యాస్ సైడ్స్ ఆఫ్ లెంత్ 5 cm 7 cm 10 cm ఫుల్ స్టాప్. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఇన్ సెంటీమీటర్ స్క్వేర్ అంటున్నారు. అంటే ఇది ఖచ్చితంగా తెలుస్తుంది. ఒక డిఫరెంట్ సైడ్స్ ఇచ్చారు, స్కేల్ అండ్ ట్రయాంగిల్. ఒక ఇలాంటప్పుడు ఫార్ములా ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ s ఇంటూ s మైనస్ a s మైనస్ b s మైనస్ c. క్లియర్? మరి s అంటే ఏంటి? ఓకేనా? a ప్లస్ b ప్లస్ c/2 అంటే 3 సైడ్స్ అనమాట. ఏబిసి అనేది ఇక్కడ సైడ్స్ అనమాట. ఏబిసి అనేది సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. ఓకేనా? సైడ్స్ ఆఫ్ ఏ ట్రయాంగిల్. క్లియర్? సో అయితే ఇప్పుడు చూద్దాం ఎస్ వాల్యూ ఏమవుతుందండి. సో 5 + 7 ఓకేనా 12 12 + 10 ఓకేనా 22 22లో ఆఫ్ 11. సో ఎస్ వాల్యూ ఎంత అండి? 11. అర్థమైందా? సో ఎస్ వాల్యూ 11 ఎలా వచ్చిందండి? 5 + 7 12 12 + 10 22 22లో ఆఫ్. ఓకేనా 11 అంటే ఇప్పుడు ఫార్ములా లింక్ సబ్స్టిట్యూట్ చేయడమే. ఓకేనా? స్క్వేర్ రూట్ ఆఫ్ ఎస్ వాల్యూ ఎంత అండి? 11. నెక్స్ట్ ఎస్ ఇంటూ s మైనస్ ఏ అంటే s మైనస్ బి s మైనస్. ఇప్పుడు s మైనస్ ఏ అంటే 11 - 5 11 - 5 6. నెక్స్ట్ ఏమన్నారు? 11 - 7 4. ఓకేనా? నెక్స్ట్ ఏంటండి? ఓకేనా 11 - 10 1. క్లియర్? సో అయితే ఇప్పుడు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 11 - 5 6. ఓకేనా? ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 వచ్చేసి 1 నో ఇష్యూ. ఓకేనా? స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఖచ్చితంగా 2 అవుతుంది. ఇంకేముందండి ఇక్కడ 11 × 6. సో 11 × 6 ఇంకా మనం స్క్వేర్ రూట్ చేయాలన్నమాట. సో కాబట్టి √66 అంటే 2√66. సో ఆప్షన్ ఏ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. సో 2√66 cm² అనేది ఇక్కడ ఆన్సర్. క్లియర్? సో కాబట్టి స్కేల్ అండ్ ట్రయాంగిల్ ఇచ్చినప్పుడు సో ఫార్ములా ఏంటి? ఓకే ఎటువంటి ట్రయాంగిల్ ఇచ్చినా కానీ ఈ ఫార్ములా కనుక మనకు తెలిసినట్లయితే ఇదే మెథడ్లో కూడా మనం ప్రొసీడ్ అయిపోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Which 2 numbers should be interchanged to make the given equation correct? 21 × 4 plus bracket 84 divided by 7 × 2 minus 15 × 5 plus 42 equal to 105. Note, interchange should not should be done of entire number and not individual digits of the given number. Okay, interchange చేసేటప్పుడు individual digits గా మీరు చేంజ్ చేయకూడదు. ఓకే, ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే ప్రొవైడ్ చేశారో ఆ నెంబర్స్ పర్టికులర్ ప్లేస్ నుంచి మనం ఇంటర్చేంజ్ చేసుకోవచ్చు అంతే. ఓకే, ఇష్టం వచ్చినట్టు సో ఇండివిజువల్ డిజిట్స్ ఎక్కడ పడితే అక్కడ మనం చేయకూడదు అంటున్నారు. క్లియర్? సో ఒకసారి మనం చూద్దాం 1 by 1 మనం చెక్ చేయాల్సిందండి. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఇచ్చారు 1 by 1 చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఆప్షన్ 4 and 2 ఇచ్చారు. ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. మన టార్గెట్ ఏంటి? 105. మన టార్గెట్ ఏంటి? 105 రావాలి. అయితే 4 and 2 ఇంటర్చేంజ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి 21 ఈ 2 ఇక్కడికి వస్తుంది అనమాట. ఓకేనా? సో 21 × 2 ఓకేనా ఇక్కడ మనకి 21 × 2 42 ప్లస్ ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి సో 84 అంటే 84 divided by 7 7 1 7 12 84. ఓకేనా అంటే ఇక్కడ 12 రావడం జరుగుతుంది. ఇక్కడ 12 4 ఓకేనా 48 మైనస్ 15 5 ఎంత అండి 75
ప్లస్ 42. ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే సో 40 అంటే ఇక్కడ 120 మైనస్ ఒక 70 50 దగ్గర వస్తుంది, 105 రావట్లేదు, అవునా? సో కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదనమాట, ఓకేనా? సో ఆప్షన్ ఏ ఎలిమినేటెడ్. క్లియర్, అంటే అప్రాక్సిమేట్ మనకు తెలిసిపోతుంది కదా క్లియర్గా. నెక్స్ట్ 84 అండ్ 42 అంటే 21 into 4, ఓకేనా? 4 2 8 84 రావడం జరిగింది. ప్లస్ అంటే 84ని ఇప్పుడు 42ని మనం ఇంటర్చేంజ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ 42 వచ్చింది అనుకుందాం, ఓకేనా? సో 42 అంటే 7 1 7 6 అవునా? అంటే టోటల్ వాల్యూ ఏమవుతుంది 6 అవుతుంది. 6 2 ఎంత? సో 12 మైనస్ ఓకేనా 15 5 ఎంత అండి 75, ఓకేనా? ఇక్కడ ప్లస్ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 84 మనం ఏం చేస్తున్నాం రీప్లేస్ చేస్తున్నాం. క్లియర్. సో ఇప్పుడు ఇది 105 వస్తుంది లేదు ఒకసారి చెక్ చేయండి. సో 84 ప్లస్ 84 ఓకేనా 168 ప్లస్ 12 180 మైనస్ 75 180 మైనస్ 75 105. సో 105 కరెక్ట్గా సాటిస్ఫై అయింది. సో ఖచ్చితంగా ఆప్షన్ బి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. సో అదేవిధంగా మనం 1 by 1 మనం చెక్ చేసుకుంటూ ఉండాలి, కానీ స్పీడ్గా అంటే చైన్ మనకు అలవాటు అయిపోతుందండి, ఓకేనా? సో అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ విధంగా వి బాడ్ మాస్ రూల్ ప్రకారం మనం ఫైండ్ అవుట్ చేయాలనేది మనకు కొంచెం క్లారిటీ ఉండాలి. సో డివిజన్కి ఫస్ట్ ప్రియారిటీ, మల్టిప్లికేషన్కి నెక్స్ట్ ప్రియారిటీ, దాని తర్వాత అడిషన్ సబ్ట్రాక్షన్ మనకు తెలియాలి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేస్తుంటే అంటే దీని మీద ఒక 30 to 40 క్వశ్చన్స్ మనం స్పీడ్గా క్యాలిక్యులేషన్ చేసినట్లయితే సో స్పీడ్ అందుకోవచ్చు అనమాట, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The average height of 50 people in a class is 150 centimeters, full stop. Okay, 5 of them whose average height is 146 centimeter, okay, leave the class, and 5 others whose average height 156 centimeter joined. Okay, the new average height of the peoples of the class అంటున్నారు. ఫస్ట్ ఏమన్నారండి, the average height of 50 peoples in a class is 150 centimeter అంటున్నారు. అంటే టోటల్ ఏమవుతుంది 150 into 50, ఓకేనా 15 75, which means 7500. ఇది ఓవరాల్ హైట్, ఓకేనా? అంటే ఓవరాల్గా మనం క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏమన్నారు ఇందులో 5 of them 50 మంది పీపుల్స్లో 5 మంది ఎంత 146 యావరేజ్ హైట్ కలిగినటువంటి వ్యక్తులు వెళ్ళిపోయారంట. అంటే ఏంటి 146 into 5, దాని తర్వాత ఏమైంది 156 హైట్ ఉన్నటువంటి పీపుల్స్ ఓకేనా ఇంకొక 5 మంది మళ్ళీ యాడ్ అయ్యారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత. అంటే డిఫరెన్స్ ఎంత 10 సెంటీమీటర్సే కదా, కాకపోతే ఖచ్చితంగా ఇంక్రీజ్ అయి ఉంటుందా లేదా? సో 10 ఓకేనా అంటే ఏంటి 10 సెంటీమీటర్ 5 పీపుల్స్ ఇంక్రీజ్ అయ్యారు అంటే ఖచ్చితంగా ప్లస్ 50 ఇంకా మనకు అదనంగా వచ్చినట్లే, అవునా? సో డివైడెడ్ బై ఇప్పుడు ఏమన్నారు ద న్యూ యావరేజ్ హైట్ ఆఫ్ ది పీపుల్స్ ఆఫ్ ది క్లాస్, ఓకేనా డివైడెడ్ బై ఓకేనా 50. సో ఇప్పుడు చూడండి 7550 బై 50 0 గెట్స్ క్యాన్సల్, ఓకేనా 5 1s 5 15 75 5 1s 5. సో 151 అనేది ఇక్కడ ఆన్సర్ అనమాట. క్లియర్. లేదు ఇంకొకసారి చూద్దాం నార్మల్గా. సో ఇనిషియల్గా ఎంత అంటే 50 పీపుల్స్ 150 అంటే 7500 ఇక్కడ వరకు క్లియర్, అవునా? దాని తర్వాత ఏమైంది 5 of them whose average height ఒక 146 సెంటీమీటర్ అంటున్నారు. అంటే మీరు ఒక 146 అంటే 146 into 5 చేస్తే 1460 అంటే మైనస్ 730, అంటే 146 into 5 చేస్తే మనకేమవుతుందంటే 730 సెంటీమీటర్స్ వెళ్ళిపోయారు కాబట్టి మైనస్ 730. దాని తర్వాత ఏమైంది 156 సెంటీమీటర్ కలిగినటువంటి 5 మంది మళ్ళీ యాడ్ అయ్యారు. అంటే ఏంటి 156 into ఓకేనా 5 అంటే 1560లో హాఫ్ అనమాట 780, అంటే 780 యాడ్ అయ్యారు. ఇప్పుడు న్యూ యావరేజ్ ఎంత అంటున్నారు అంటే అగైన్ మళ్ళీ అదే కదా. సో అర్థం కావడం కోసం మైనస్ 730 ప్లస్ 780 అని రాశాను డివైడెడ్ బై 50, అగైన్ మీకు 151 ఆన్సర్ వస్తుంది. ఎందుకు? సో 7500 ఇక్కడ ప్లస్ 50 అవుతుంది. ఈ 2 వాల్యూస్ ఏదైతే ఉందో ప్లస్ 50 అవుతుంది. అంటే 7550 మళ్ళీ ఇదే వాల్యూ 7550 బై 50 సాల్వ్ చేసినట్లయితే 151 అనేది ఆన్సర్ అనమాట. లేదు సార్ ఒక ఇనిషియల్గా చెప్పింది మంచిగా అనిపించింది అంటే సో ఇక్కడ చూడండి యావరేజ్ హైట్ 146, సో ఆ విధంగా 5 మంది వెళ్ళిపోయారు. దాని తర్వాత 156 కలిగిన వాళ్ళు 5 మంది మళ్ళీ యాడ్ అయ్యారు. అంటే డిఫరెన్స్ ఎంత 10 సెంటీమీటర్, కాకపోతే ఇంక్రీజ్ అయి ఉంటుంది కదా. సో కాబట్టి ఇక్కడ ప్లస్ 50 చేశాను, ఓకేనా? ఓవరాల్గా యాడ్ చేసిన తర్వాత బై 50 ఎందుకు చేసాము? ఓవరాల్ స్టూడెంట్స్ ఎంతమంది అండి లేదా పీపుల్స్ ఎంతమంది 50 మంది. సో యావరేజ్ కాబట్టి బై 50 చేసి సాల్వ్ చేసాము. క్లియర్. సో నెక్స్ట్ ద సమ్ ఆఫ్ ది 2 numbers is 36 ఫుల్ స్టాప్, ఓకేనా 5 times of one number is equal to 4 times of the other number ఫుల్ స్టాప్. ద గ్రేటర్ ఆఫ్ ది 2 numbers is. సో ఇనిషియల్గా మనకి ఏ నెంబర్స్ సో ఏం వాల్యూస్ మనకు తెలియదు, ఒక ఆప్షన్ వెరిఫికేషన్ ద్వారా వెళ్ళొచ్చు లేదా అజంప్షన్ రూపంలో కూడా మనం వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ 2 numbers లెట్ ఇట్ బి ఒక ఏ అండ్ బి, ఒక సమ్ ఆఫ్ 2 numbers a ప్లస్ బి ఈక్వల్ టు 36 అన్నారు, ఓకేనా ఇది ఈక్వేషన్ 1 అనుకున్నాం. క్లియర్. దాని తర్వాత ఏమన్నారు 5 times of one number అంటే 5a ఏదైనా ఒక నెంబర్ తీసుకోవచ్చు కదా మనకు అక్యురేట్గా తెలియదు కాబట్టి 5a ఈక్వల్ టు 4 times ఆఫ్ అదర్ అంటే 4b, ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకున్నాం. ఇప్పుడు ఈ సెకండ్ ఈక్వేషన్ అబ్జర్వ్ చేసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఖచ్చితంగా ఫస్ట్ ఈక్వేషన్ 5 మల్టిపుల్ లేదా 4 మల్టిపుల్ చేస్తే ఖచ్చితంగా ఈ సెకండ్ ఈక్వేషన్ మనం ఆ ఈక్వేషన్ ఆ పర్టికులర్ ఈక్వేషన్ మనం సబ్స్టిట్యూషన్ చేయొచ్చు. కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్ మల్టిప్లై విత్ 5 చేద్దాం అనుకుందాం, ఓకేనా? అప్పుడు ఏమవుతుందండి 5a ప్లస్ 5b ఈక్వల్ టు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి 5 into 36, ఓకేనా 5 into 30 150, ఓకేనా 150 ప్లస్ 6 into 5 అంటే 30 అంటే 180. క్లియర్.
అంటే 36 ఇంటూ 5 చేసాము. క్లియర్? సో అంటే 180 రావడం జరిగింది. మనకు ఆల్రెడీ సెకండ్ ఈక్వేషన్లో తెలుసు 5a అంటే 4bకి ఈక్వల్ అని చెప్పి. 5a అంటే ఎంతంటే 4b ప్లస్ ఇక్కడ ఆల్రెడీ 5b ఈక్వల్ టు 180 అంటే ఏంటంటే 9b ఈక్వల్ టు 180. b వాల్యూ ఎంత అండి 20. క్లియర్? b వాల్యూ ఎంత 20. ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ b వాల్యూ ఇక్కడ 20, ఇది 20 అయితే ఇది ఎంత అండి ఇది 16. ఏ వాల్యూ ఖచ్చితంగా 16. సో అడిగినటువంటి క్వశ్చన్ ఏంటి, ద గ్రేటర్ ఆఫ్ ది టూ నెంబర్స్ ఈస్. గ్రేటర్ ఆఫ్ ది టూ నెంబర్స్, ఈ టూ నెంబర్స్లో గ్రేటర్ వాల్యూ అంటే 20. 20 అనేది ఏ ఆప్షన్ ఇచ్చారు, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్. చూడండి 16 కూడా ఇచ్చారు చూడండి. ఓకేనా? సో కొద్దిగా గమనించి సో ఏదైతే అడిగారో సో ఆన్సర్ అనేది మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Anil spends 40% of his income on rent and 40% of the remaining income on medicines. Full stop. If he saves 7,200 rupees every month, then his monthly income is. Clear? So అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనిల్ అనేటటువంటి పర్సన్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ 100% ఇన్కమ్ ఉంది అనుకుందామండి. 100% ఇన్కమ్ ఉంది. అందులో ఏమన్నారండి 40% ఆఫ్ హిస్ ఇన్కమ్ ఆన్ రెంట్. సో ఆల్రెడీ 40% అయిపోయింది. ఆల్రెడీ 40% అయిపోయిందండి. ఓకేనా? క్లియర్ అయిపోయింది. అంటే ఇంక రిమైనింగ్ ఎంత ఉండొచ్చు 60% ఆఫ్ ది ఇన్కమ్ మాత్రమే ఉంటుంది. అవునా? సో ఇందులో నెక్స్ట్ పాయింట్ చదవండి. అండ్ 40% ఆఫ్ ది రిమైనింగ్ ఇన్కమ్ ఆన్ మెడిసిన్స్. ఏదైతే మిగిలినటువంటి అమౌంట్ ఉందో ఇందులో 40% మెడిసిన్స్ ఖర్చు పెట్టారు. ఓకేనా? 40% మెడిసిన్స్కి అయిపోయింది. ఇంక రిమైనింగ్ ఎంత ఉంటుంది, ఓన్లీ 60% ఉంటుంది. ఓకేనా? అంటే ఆ సేవింగ్సే కదా ఇది మరి. ఓకేనా? ఆ సేవింగ్సే కదా. సో అంటే మీనింగ్ ఏంటి 60% ఆఫ్ ది ఇనిషియల్ ఇన్కమ్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100% ఆఫ్ ఎక్స్ ఉన్నట్లయితే ఓకేనా, మరి ఇప్పుడు ఫైనల్గా మిగిలిందండి 60% ఈ ఇన్కమ్ దగ్గరకు వచ్చిందండి. ఓకేనా? 60% ఆఫ్ ది ఇన్కమ్ 7,200. మనం ఇనిషియల్గా ఫస్ట్ క్వశ్చన్ చూసాం కదా, సేమ్ మోడల్. అంటే ఈ మోడల్ పైన మనం ఎక్కువ ఫోకస్ చేయాలని మీనింగ్. అంటే పర్సంటేజెస్ మంచిగా చదవాలి. ఓకే, అంటే బేసిక్ క్వశ్చన్సే. సో అర్థం కావడం కోసం చెప్తున్నాను. అంటే మీనింగ్ ఏంటి 60% ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎంత అండి 7,200. ఓకే, సో అంటే 60% అంటే 60/100 ఇంటూ 60/100 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 7,200. ఇక్కడ 0 0 2 zeros గెట్స్ క్యాన్సల్. ఇక్కడ చూడండి 6 6 ఎంత అండి 36. 36 1 36 2 అర్థమైందా? 6 6 36 అండి. 36 1 36 2 ఓకేనా? సో ఇక్కడ 4 zeros ఉంది. అంటే ఎక్స్ వాల్యూ ఈక్వల్ టు 4 zeros అంటే 10,000. 10,000 ఇంటూ 2 అంటే 20,000. క్లియర్? సో 20,000 అంటే అతని మంత్లీ ఇన్కమ్ ఎంత అండి? సో 20,000 అనేది మనం క్యాలిక్యులేషన్ చేసాము. క్లియర్? సో ఆప్షన్ బి అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. సో ఇదండి. సో మనము ఆర్ఆర్బీ ఏఎల్పీ CBT 1కి సంబంధించి 2024లో అడిగినటువంటి ఒక 25th November ఫస్ట్ షిఫ్ట్ యొక్క అర్థమెటిక్ క్వశ్చన్స్ అనమాట. ఇదే విధంగా రీజనింగ్ క్వశ్చన్స్ కావచ్చు, సో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అంటే జనరల్ సైన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఇంకా రెగ్యులర్గా మేము అప్డేట్ చేస్తూ ఉంటాము. మీకు టెక్నికల్ రిలేటెడ్గా ఓకేనా, సో ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ, అదేవిధంగా టెక్నికల్ ఎగ్జామినేషన్స్కి సంబంధించి ఒక ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ డెఫినెట్గా మీరు గోవిద్యాకి ఓకేనా సంప్రదించి ఎటువంటి డౌట్స్ అయినా మీరు కనుక్కొని తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఇంకొకటి, సో పార్ట్ బి రిలేటెడ్గా ఖచ్చితంగా మనం టెక్నికల్ ఓకేనా ట్రేడ్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఎలక్ట్రికల్కి కానీ ఒక ఎలక్ట్రానిక్స్ మెకానిక్ కానీ, అదేవిధంగా సో డీజిల్ మెకానిక్ కానీ, ఫిట్టర్కి కానీ సంబంధించినటువంటి ట్రేడ్స్ మన దగ్గర ఉంది. సో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కూడా క్లియర్ చేయడం జరిగింది రీసెంట్గా జరిగినటువంటి 2024 ఏఎల్పీ ఎగ్జామినేషన్లో. సో డెఫినెట్గా మీరు మమ్మల్ని సో రెగ్యులర్గా సో ఫాలో అవుతూ ఖచ్చితంగా గైడెన్స్ అనేది తీసుకోగలరు. క్లియర్? థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.